ఏంటి సడన్గా వచ్చేదో సైలెంట్గా సర్దేస్తారని చూస్తారా? మనం ఈ మధ్యన ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తింటున్నాం అనమాట. ఇంతకుముందు ఓట్స్ మనం డైరెక్ట్ తింటుండే, ఇప్పటికప్పుడే బాయిల్ చేసుకొని. టీ మధ్యన మనం కూడా ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకొని తింటున్నాం అనమాట. దానికి కూడా రీజన్ ఉంది, చెప్తా. రీజన్ అంటే ఓ పెద్ద రీజన్ ఏం కాదు, కాకపోతే మనం తొందరలో వెజ్ డైట్కి షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో దాని గురించి ప్రెప్ అనమాట ఇదంతా. సో నేను యాజ్ ఆఫ్ నో పీ ప్రోటీన్ వాడుతున్నాను అనమాట. టేస్ట్ అంత బాగోదు కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసి అండ్ ఒక ఫ్రూట్ యాడ్ చేసి మార్నింగ్ తింటున్నాం అనమాట. సో అది మెయిన్ రీజన్. నవ్వకండి, నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటా, సడన్గా షిఫ్ట్ చేస్తుంటా. అద్దం అంతా గలీజ్ ఉంది, తుడవచ్చు కదా బ్రో అనకండి. నేను ఆల్రెడీ తుడిచిన, బట్ ఇంకా అది అట్లనే ఉంటుంది. సో రా బ్లాగ్స్ కాబట్టి దాన్ని అట్లనే ఉంచుదాం అనుకున్నా. ఏ ఫిల్టర్ లేకుండా వీడియో వస్తుంది. జాలైన్ చెక్ చేస్తున్నాం ఒకసారి, మీరు కూడా జాలైన్ చెక్ చేయండి మనది. మరి అది ఎట్లుంది తెలుసా అసలు? అది ఎట్లుంది తెలుసా? కటింగ్ షాప్ ముందట వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద మోడల్స్, వీళ్ళు వాళ్ళలా అవుతుంది సైజ్, ఆ షేప్ అంతా. సో నేను బ్లాగింగ్ ఎప్పుడైనా సేమ్ డే స్టార్ట్ చేస్తుండే, సేమ్ డే ఎండ్ చేస్తుండే అనమాట. కానీ ఈరోజు మాత్రం అట్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్. నేను ముందు రోజు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట, నైట్ బేసిక్లీ. సో ఇది రేపు కూడా కంటిన్యూ అవుతూ వెళ్తుంది అనమాట. రేపు సండే వస్తున్నాయి అని అనుకోకండి. నేను వీక్లీ 2 వీడియోస్ పెడదాం అనుకున్నా, మిగతావన్నీ రీల్స్ షూట్ చేద్దాం అనుకున్నా. సో టైం అలాట్ చేసుకొని అంతా పోస్ట్ చేసి షెడ్యూల్ చేసి పెడుతున్నా అనమాట. ఏ రోజు షూట్ చేస్తున్నా అనేది మాత్రం చెప్దాం అనుకున్నా. సో అందుకే అని చెప్తున్నా. ఇది ఒక సాటర్డే నైట్ అనమాట. సో సండే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. మేబీ దీన్ని మీరు మండే ఆర్ ట్యూస్డే చూడొచ్చు, ఆర్ వెనస్డే. ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు. సో నమస్తే అందరికీ, సుస్వాగతం టు అ బ్రాండ్ న్యూ బ్లాగ్. మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దాట్ మీరు ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అది కూడా మనకి ఇన్ రిటర్న్ ఎంతో అంత హెల్ప్ చేస్తుంది వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి. ఇంకోటి గమనిస్తే మనం హెయిర్ కట్ వేయించినాం అనమాట. ఒకసారి ఒక లుక్ వేసుకోండి. ఈసారి పర్ఫెక్ట్ వచ్చింది. నేను అసలు బాధపడలేదు. మనం బాయ్స్ అందరికీ ఒకటి ఉంటుంది అనమాట, హెయిర్ కట్ చేయించినాక పక్కా హేట్ చేస్తాం మనం దాన్ని. కాకపోతే నేను అసలు హేట్ చేయలే. నా హెయిర్ స్టైలిస్ట్కి కొంచెం నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది. సో వాడు ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ అయ్యాడు. సో మంచిగానే వచ్చింది, నాకేం బాధలేదు. సో ఎట్లుందో చెప్పండి, యంగ్గా అనిపిస్తున్నానా లేదా? మా దోస్తులు ఈ వీడియో చూసినాక పక్కా వేసుకుంటారు. బార్బర్ అంటలే, కటింగ్ షాప్ వాడు అంటలేదు, డైరెక్ట్ హెయిర్ స్టైలిస్ట్ అంటుండు వీడు. బాగా మర్చిపోయిందని చెప్పి అట్లా వచ్చేసింది, ఏమనుకోకుండా. ఇగో దీన్ని చూడండి, ఈ టైంలో ఎవడు పిలిచిండు అసలు దీన్ని? నేను పైకి వస్తుంటే ఉరికొచ్చేస్తుంది వాక్ చేయడానికి. నేను ఇంతకుముందుకే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసిన అనమాట. నేను నా లైఫ్లో పాటించే థింగ్స్ అండ్ నేను ఫీల్ అయ్యే థింగ్స్ని ఎగ్జాక్ట్గా పోర్ట్రే చేసింది అనమాట ఈ పోస్ట్. మీలో ఎవరన్నా లైఫ్లో ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉన్నా, లేకపోతే ఏదైనా వర్క్లో కానీ మీకు ఏదైనా రిజల్ట్స్ రావట్లేదు అనుకోండి, ఈ థింగ్ని నమ్మండి, పక్క మీకు ఆ ఫీలింగ్ వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే యానిమేది అనమాట. నో రిజల్ట్స్, keep working. Bad results, keep working. Good results, keep working. Progress isn't measured by how fast everything changes. It is measured by how often you show up when things don't look promising. Most people quit before their effort has time to grow into something real. సో ఇంకా ఉన్నాయి అనమాట. సో ఈ పోస్ట్ చూసినప్పుడు నాకు చాలా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్టార్ట్ చేసి మోర్ దెన్ ఎ ఇయర్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా, నాకు కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్టింగ్లో రాలేదు, ఎట్లా మాట్లాడాలో రాలేదు. అండ్ నేను ఒక 4-5 months గ్యాప్ తీసుకున్నా. సో ఎన్ని జరిగినా ఐ కెప్ట్ కమింగ్ బ్యాక్. మళ్ళీ వస్తున్నా, మళ్ళీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా టైం ఆల్మోస్ట్ 1 hour వస్తుంది. నాకు ఈ థాట్ తట్టి మళ్ళీ లేచి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇది చెప్పాలనిపించింది. ఒకవేళ తర్వాత కూడా నేను రికార్డ్ చేయొచ్చు, కానీ నాకు ఈ ఫీల్ ఉండదు. నేను ఇట్లానే నాకు ఏ ఫీల్ ఉందో అలానే రికార్డ్ చేసి పెడదాం అనుకున్నా. సో నేనేం చెప్దాం అనుకున్నా అంటే, మనం లైఫ్లో చేయాల్సింది ఒకటే, కీప్ వర్కింగ్. మనల్ని అందరు నమ్ముతుర్రా, నమ్మట్లేరా? కీప్ వర్కింగ్. మన వర్క్ చూసి అందరు ఏడుస్తారు అనుకో, కీప్ వర్కింగ్. మనం ఎవరికి నచ్చట్లేమనుకో, కీప్ వర్కింగ్. మనకి రిజల్ట్స్ రావట్లేవు, కీప్ వర్కింగ్. మేము చూసినట్టు కాదు, రియల్ లైఫ్లో చెప్తున్నా, నేను ఫాలో అవుతా. నన్ను ఎవరు హేట్ చేసినా, నన్ను ఎవరు ఏమనుకున్నా, ఐల్ పుట్ మై హెడ్ డౌన్ అండ్ ఐల్ స్టార్ట్ వర్కింగ్, అంతే. ఇప్పుడు కూడా ఈ వీడియో షూట్ చేద్దాం ఇది అని అనుకోలేదు. నేను నిన్ననే ఒక వీడియో చేసిన అనమాట. సో టైం కావాలి, బట్ స్టిల్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ దిస్ వీడియో. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక డీమన్స్ లాగా అనమాట, అవి ఎక్కేస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఎక్కువ ఆలోచించి మనం చాలా వరకు పనులు ఏం చెయ్యమన్నమాట. సో ఒకవేళ ఓడిపోతున్నాం అది ఇది అని అనిపిస్తే నన్ను అడిగితే పక్కా హార్డ్ టైమ్స్ అనేది వస్తుంది. కానీ ఆ హార్డ్ టైం ఉన్నప్పుడు కూడా ఎవడైతే వదలకుండా కంటిన్యూ చేస్తూ వెళ్తారో సక్సెస్ అనేది పక్కా వస్తుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్.
మనకున్న టైంలో మనం ఏమేం చేయొచ్చో అన్నీ చేయాలని నన్ను అడిగితే ఎవడో ఏదో అనుకుంటాడని కాదు. మోర్ ఆఫ్ ఎనీథింగ్ ఇదొక డాక్యుమెంటేషన్ లాగా. నేనేం చేస్తున్నా, నేనేం అనుకుంటున్నా అన్నీ డాక్యుమెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని కాదు, ఇవన్నీ మనం యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కాబట్టి ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూస్తూ మనం గ్రో అవుతే జస్ట్ ఇమాజిన్, మనకి చాలా మెమరీస్ ఉంటాయి లైఫ్లో. రేపు ఒకవేళ 60-70 వచ్చినాక నేను కూర్చొని ఆలోచించిన అనుకోండి, ఇవన్నీ నాకు మెమరీస్. మీరు కనుక ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తే ఒకటే చెప్దాం అనుకుంటున్నా, మీకు నచ్చిన ప్రతి థింగ్ని చేయండి. కూడా ఏదో అనుకుంటాడని ఆగకండి. నచ్చిన ప్రతి థింగ్ని గెలకండి, ప్రతి దాంట్లో చేయబెట్టండి. కానీ చేస్తూ అది ఒకరు మీకు నచ్చితే మాత్రం అసలు వదలకండి. అండ్ మనం అందరం ఆలోచిస్తాం అనమాట దీని గురించి అయితే. ఎస్పెషల్లీ నేను సక్సెస్ అవుతున్నానా, నేను ఫెయిల్యూర్ అవుతున్నానా. సక్సెస్ అనేది మనం ఎట్లా మెజర్ చేసాం చెప్పండి. ఫస్ట్ థింగ్, నేను నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని, నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని చూసి నేను వాళ్ళకంటే ఎక్కువ, వాళ్ళకంటే తక్కువనా, నేను వాళ్ళకంటే సక్సెస్, వాళ్ళకంటే ఫెయిల్యూరా? మనందరం డిఫరెంట్ టైం లైన్స్లో బతుకుతున్నాం, డిఫరెంట్ లైన్లో వెళ్తుంటాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవరినో కంపేర్ చేసుకొని నేను ఎందుకు సక్సెస్ అనుకుంటా, నేను ఎందుకు ఫెయిల్యూర్ అనుకుంటా? నేనేం ఆలోచిస్తే చెప్పనా, నేను ఇంతకుముందుకు ఎట్లుండే, నేను ఇప్పుడు ఎట్లున్నా. ఓకే, ఇంతకుముందుకు నా బాడీ కండిషన్ ఎట్లుండే, ఇప్పుడు నా కండిషన్ ఎట్లుంది. ఇంతకుముందు నా ఫినాన్షియల్ కండిషన్ ఎట్లుండే, ఇప్పుడు నా కండిషన్ ఎట్లుంది. ఇంతకుముందుకు నా కాంటెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. ఇంతకుముందుకు నేను ఎట్లా మాట్లాడుతుండే, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా. సో నన్ను అడిగితే ఐ కెప్ట్ ప్రోగ్రెసింగ్. మనం అందరం అంతే. నిన్నటిది ఎప్పుడు మనకి క్రింజ్ అనిపిస్తుంది, ఈ రోజు ఎప్పటికి మనకి బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఈ రికార్డ్ చేస్తున్న వీడియో 10 years తర్వాత నాకు చూసుకుంటే ఎందుకురా, ఇంకా బెటర్ లైటింగ్ పెట్టవచ్చు, ఇంకా బెటర్ సెట్టింగ్ పెట్టవచ్చు, క్రింజ్ అని అనిపిస్తుండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ కీప్ గ్రోయింగ్. అండ్ లైఫ్లో మనం చేయగలిగింది ప్రోగ్రెస్ అవ్వడం ఒకటే కదా. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో నేను ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. నేను ఈ వీడియో ఇక్కడనే ఆపేద్దాం అనుకుంటున్నా. ఈ కమింగ్ వీడియో ఏదైతే ఉందో అది ఇంకొక పార్ట్ లాగా వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ పోస్ట్ చేస్తా. సో ఇక్కడ దాకా ఈ వీడియో మీరు చూసిరంటే ఈ వీడియో మీకు ఎంతో అంత నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ దిస్ వీడియో, అండ్ బాగా నచ్చితే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనం ఇంకా కబుర్లు చెప్పుకోవచ్చు, ఇంకా నా వర్కౌట్ స్ప్లిట్స్ని చూడొచ్చు, నా డైట్స్ చూడొచ్చు, ఇంకా మనల్ని బెటర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం ఫన్నీ వ్లాగ్స్ కూడా ట్రై చేద్దాం. అయితే చేస్తా పక్కా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో దట్ మీరు ఫ్యూచర్లో ఏ వీడియో మిస్ అవ్వకుండా చూసేదానికి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. లెట్స్ గో.